హలో అందరికీ, నేను మీ ఐశ్వర్య విఎం యువర్ బ్రాండ్స్ నుంచి. పరిగెడుతున్న డిజిటల్ ప్రపంచంలో మీ బ్రాండ్స్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇది కరెక్ట్ స్పేస్ అండి. మీరు కరెక్ట్ టైంకి మా వీడియో చూస్తున్నారు. సో ఇవాళ మేము మీ ముందుకు వచ్చేసాం కియా వెహికల్ కోసం. సో దీని డీటెయిల్స్లోకి వెళ్తే, చూస్తున్నాయింది డీటెయిల్స్ చెప్పు. నేను చెప్తాను మా ఫస్ట్ కార్ గురించి చెప్పాలి. నేను వాళ్ళకి తెలియదా నేను ఎవరో ఏంటో అని. ఈవిడ పేరు రమ. ఈవిడ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటారు, చూడండి. కార్ కోసం కూడా చెప్పండి. ఆగేషు నేను చెప్తా కదా, నా పేరు రమ. మేము విఎం యువర్ బ్రాండ్స్ నుంచి. మా ఐషుకి కార్ల గురించి అంత తెలియదండి. కార్ గురించి నేను చెప్తా, చెప్పండి. ఇది వచ్చేసి మన దగ్గరకు వచ్చింది ఇప్పుడు కియా వెహికల్. ఒకసారి బాబు కొంచెం ముందరికి రమ్మా, కొంచెం చూపిస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. గీతలు పడతాయేమో. ఏం పడదు, మొత్తం కార్ చూసుకోండి ఫ్రెండ్స్. ఎంత మంచిగా, ఎంత నీట్, వెల్ మెయింటైన్ అనమాట. కస్టమర్ చాలా బాగా, ఒక్క స్క్రాచ్ లేదు. ఎంత బాగుంది కదా కార్. మరి అందుకే కదా మన దగ్గరికి వచ్చింది. ఇది వచ్చేసి మనకి కియా సొనెట్ అండి, 2022 మోడల్ అనమాట. వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇక్కడ చూపించిన ఆయన అంటే నా మొక్కమేం చూపిస్తావు అయ్యా బాబు, వెహికల్ చూపించు. డీజిల్ కారు, ఓన్లీ 16,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది అనమాట. వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్. సింగిల్ ఓనర్. మరి దీని వివరాలన్నీ నాకు ఒకసారి చెప్తావా? లోపల కూడా ఎలా ఉంటుందో చూడాలని చాలా ఆసక్తిగా ఉంది. లోపలికి ఎక్కువ చెప్తా నీకు, డీటెయిల్స్ అన్ని చెప్తా వెహికల్వి. నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ మన ప్రేక్షకులకి, వాళ్ళు చూసే వాళ్ళకి అర్థం అయ్యేలాగా కొంచెం ఇవన్నీ వీడియో తీసావనుకో, వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. ఎక్కువ నువ్వు కూర్చో, నేను చెప్తా అంటున్నా కదా. ఇప్పుడు ఇవన్నీ చూపించు, నేను ఎలా చెప్తుంటే అలా వాళ్ళకి తెలియాలి కదా. ఇది కియా 2022 మోడల్ డీజిల్ కార్ అని చెప్పాను కదా. ఇది కిలోమీటర్స్ చూపించేసు, 16,000 కిలోమీటర్స్ ఓన్లీ డ్రైవ్ అయింది. సింగిల్ ఓనర్ వెహికల్ అనమాట. ఇది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, రేర్ ఏసీ వెంట్స్ ఉంటాయి, మాన్యువల్ ఏసీ. ఇంకొకటి ఏంటంటే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. ఏసీ కూడా చాలా చల్లగా, చాలా బాగుంటది, చల్లగా ఉంటది, చిల్లుగా ఉంటది. మరి ఏమనుకుంటున్నావు? ఇదేంటి ఏదో మొబైల్ స్క్రీన్ లాగా ఉంది? పిచ్చి, అది మొబైల్ స్క్రీన్ కాదే, అది టచ్ స్క్రీన్ అంటారు దాన్ని. ఏమనుకుంటున్నా, మనకి ఇవన్నీ తెలీదమ్మా. అందుకే ఇప్పుడు చూడు, నేర్చుకో. వాళ్ళు అడుగుతారు మనల్ని, ఏమనుకుంటున్నావా. దీంట్లో వచ్చేసి ఐషు ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, రేర్ కెమెరా, ఇంకా దాన్ని ఏమంటారు ఒకసారి అది కూడా చూపించు. వెనకాల క్యాబిన్ కూడా ఒక్కసారి వాళ్ళకి చూపించు, అర్థమవుతుంది. ఒకసారి క్యాబిన్ ఒకసారి చూసావా అసలు? ఒకసారి చూడు ఎట్లా ఉందో లోపల. సీట్స్ చూడు, స్పేషియస్ ఉంది క్యాబిన్. మరి కస్టమర్ చాలా వెల్ మెయింటైన్ గా చేశారు. చాలా లెగ్ రూమ్ కూడా బాగుంది దీంట్లో. బాగుంటది, చాలా స్పేషియస్ గా ఉంటది అనమాట. ఇంకేమైనా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో? అదే చెప్తున్నా ఐషు, నన్ను మాట్లాడినేస్తావా నువ్వే మాట్లాడతావా? చెప్పమ్మా. స్మార్ట్ కీ విత్ పుష్ బటన్ ఐషు. ఇది అదే ఎక్కడ ఉంటది? ఇంజిన్ స్టార్ట్ అయితే ఇక్కడ చూడు, ఇక్కడ ఎక్కడ కోసం నాకు తెలిస్తే బాగానే ఉంది. ఇప్పుడు చూడు, అందుకే చూడు, ఇగో ఇంజన్ స్మార్ట్ కీ ఉంటది. దీన్ని నొక్కగానే స్టార్ట్ అయిపోతుందా? దాన్ని నొక్కనే బటన్, మనం వెహికల్ ఇట్లా కీ ఇట్లా పెట్టగానే స్టార్ట్ అవుతుంది అనమాట. మనం ఇట్లా చేయాల, ఒట్టి పోతుంది అనుకున్నా. ఆయన అయ్యి నొక్కేవు ముందు. ఏదో బాగుంది, నేను కూడా డ్రైవ్ చేయొచ్చా? వద్దు అమ్మావు, వద్దు. మనం అటో ఇటో ఎటో ఒకటి పోతాం. యశు, నువ్వు ఇంట్లోంచి వస్తావా లేకపోతే చూసుకుంటానే ఉంటావా? నేను ఇంట్లోంచి రాను. నీకు రావాలనిపిస్తలేదా? నాకు చాలా కంఫర్ట్ గా ఉన్నాయి. వాళ్ళకి ఇంకా మనం డీటెయిల్స్ చెప్పాలా ఐషు? నువ్వు రా వెనకకు రా, నడు. ఇంకా వెనక ఏముందో కూడా చూపిస్తారా? వెహికల్ అంతా చూపిద్దాం. దిగు ఇంకా చూపిస్తున్నాను. వచ్చాను మేడం, చెప్తారా? నీకు కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది, అనిపిస్తలేదా నీకు అట్లా?
ఏమనిపించాలి? కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తలే? అంటే నా ఇంకా ముఖం చూపించకేసి, నా ముఖాన్ని ఇది ఏం కాదు, ఇక్కడ వెహికల్ చూడాలి వాళ్ళు ఫస్ట్. వెహికల్ మొఖం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అది నాకు తెలుసు, నువ్వు ఇక్కడ చూపించమా, ఇక్కడ ఏంటి నిన్ను కిడ్నాప్ చేయొచ్చా? ఎంత పెద్దగా ఉంది. మరి ఏమనుకున్నావు, నా సైజ్ అన్ని ఎంత లగేజ్ కూడా మనం ఇంట్లో పెట్టుకొని ఎంత దూరం అన్నా వెళ్ళిపోవచ్చు అనమాట. వెరీ స్పేషియస్. ముందుకు వచ్చి చూపించాయిషు. ఇది ఎన్ని లీటర్స్ ఉంటది? ఇప్పుడు నీకు ఆ లీటర్స్ అవన్నీ ఎందుకు అయిషు నాకు అర్థం కాదు. అవన్నీ వాళ్ళు అడిగారా? సరే నీకు అది కూడా కావాలంటే 392 లీటర్స్ అనమాట విత్. ఓకే సరే, ఇది క్లోజ్ చేస్తే ఒకసారి చూపించావు కదా, ఒకసారి మళ్ళీ చూసారా ఫ్రెండ్స్? ఒక్కసారి చూడండి. మా ఇష్యూ నన్ను ఇబ్బంది పెట్టడం తప్పితే ఏం లేదు. ఇక్కడ ఒకసారి చూడు, అందుకే వెహికల్ కోసం తెలుసుకోమని చెప్తా. ఇగో అలవీల్స్ కూడా ఉంటాయి చూడమా, ఇగో అలవీల్స్. దీన్ని అలవీల్స్ అంటారు. దీన్ని అలవీల్స్ అంటారు. చాలా తెలుసుకోవాలి నేను. మరి అందుకే సరేనా, అది క్లోజ్ చేయలేదా? అట్లనే దిగేసి వచ్చేసినావా? మళ్ళీ ఎక్కుదామని. బాగుంది కారు, బాగుంటది. నువ్వు ఎలాగో ఎక్కనివ్వు. మనది కాదు ఐశ్వరి, ఇది మనకి సేల్కి వచ్చిందమ్మా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వెహికల్ గురించి అయితే నేను మీకు చెప్పాను. ఇంకా ఏమైనా మోర్ డీటెయిల్స్ కావాలంటే మీకు వీడియో లాస్ట్లో తెలుస్తుంది. వీడియో లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తే కనుక మీకు అన్నీ అర్థమైపోతాయి ఈ వెహికల్ కోసం. లేదు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది ఈ వెహికల్ మీద అనుకుంటే ప్లీజ్ మాకు కింద నంబర్స్ ఇస్తాము, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాం మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి ఐషు నువ్వు ఫేస్ చూసుకోవడం మానేసి ఆ లిప్స్టిక్ ఆపేసి కొంచెం నువ్వు కూడా మాట్లాడితే మనం నెక్స్ట్ వీడియో చేసుకోవాలి. మా ఇంకో పోజ్ బాగుందా? నువ్వు ఫోజులు వదిలేవే, ఫస్ట్ వెహికల్ కోసం చెప్పేసిన నేను, నువ్వు ముగించు. ఓకే అది ఫ్రెండ్స్, మా వదిన అన్ని చెప్పింది కదా క్లియర్ గా. మీకు కూడా ఈ కార్ నచ్చినట్టయితే ఎందుకు మీకు తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు తెలుసు. మీ అందరి కోసం కళ్ళజోడు పెట్టుకుంటే ఎక్స్ప్రెషన్ కనిపించట్లే కదా. ఓకే తీసేస్తా, డోంట్ వరీ, తీసేసిన. సో ఈ కార్ కనుక మీకు కావాలి, దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ మీకు వివరాలు కావాలి అని అనుకుంటే కనుక మాకు డిఎం చేయండి. తప్పకుండా మేము మీకు ద బెస్ట్ ప్రైస్లో ఈ కార్ అనేది మేము మీకు ఇప్పిస్తాం. అలాగే మీకు కూడా ఇలాంటి అడ్వర్టైజింగ్ ఏమన్నా చేయాలి అంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తిట్టుకోకండి, ఫస్ట్ చెప్పాను లాస్ట్ చెప్పానని. ఫస్ట్ మనది లైక్ చేయమను, షేర్ చేయమను, సబ్స్క్రైబ్ చేసుకోమను. వాళ్ళకి తెలీదా ఏంటి? తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఐశ్వర్య సైనింగ్ ఆఫ్. నేను కూడా